హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను పెసరపప్పు క్యారెట్ కాంబినేషన్లో దాల్ తడ్కా స్టైల్లో కర్రీ చూపిస్తున్నాను. బట్ సింపుల్ చేసుకోవచ్చు, దాల్ తడ్కా అంత లేట్ ప్రాసెస్ కాదండి. ఇది మెయిన్గా రోటీస్లోకి ఇట్లా చపాతీస్లోకి చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్కి అయినా డిన్నర్కి అయినా చాలా లైక్ చేస్తారు. అండ్ మోరోవర్ ఏంటంటే మసాలా ఫ్లేవర్తో చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఇంట్లో ఎవరైనా పిల్లలు కానీ పెద్దలు కానీ క్యారెట్ తినకపోతే ఇలా ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. నిజంగా చాలా బాగుంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా పెసరపప్పు నానబెట్టి పెట్టుకోవాలండి. దీనికి కావాల్సినంత నేనైతే ఒక 4 మెంబర్స్ చేస్తున్నాను. ఒక 1 కప్ పెసరపప్పు తీసుకోవాలి. ఒక 3 క్యారెట్స్, ఒక 2 టమాటాలు, ఒక 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పెట్టుకోండి సన్నగా. ఇది కుక్కర్లో చేస్తే ఫాస్ట్గా అయిపోతుందండి, గిన్నెలో ఉడకతుంది ఈజీగా. సో తాలింపు వేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసిన తర్వాత అది కొద్ది కలర్ మారిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా కూడా వేసి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. టమాటా బాగా మగ్గిన తర్వాతనే మనం క్యారెట్స్ వేసుకుంటాం అనమాట. సో క్యారెట్ ఇవన్నీ కూడా మగ్గిన టైంలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన అయిన వరకు వేయించుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ ఉన్నాయి కదండి, ఇది కూడా కొద్దిగా చిన్న కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత పెసరపప్పు కూడా వేసేసేసి ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఆయిల్లో వేయడం వల్ల ఏంటంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. తర్వాత కావాల్సినంత పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసి కలిపెట్టేసేసి మనకి ఎంత వాటర్ కావాలో పెసరపప్పు ఉడకాలి కదండి, ఒక స్మాల్ గ్లాస్ టీ గ్లాస్ మీద వాటర్ పోసేసేసి మూత పెట్టేసేసి కుక్కర్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 విజిల్స్ వచ్చాయనుకోండి చక్క ఉడిపోతుంది అనమాట. సో మీరు ఈ టైంలో చక్కగా మెతుపుకున్నారనుకోండి సాఫ్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. లేదు అనుకుంటే ఇలాగే పొడిపొడిగా ఉండాలంటే ఇలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చపాతీస్లో కాబట్టి నేను కొద్దిగా మెత్తగా ఎనుపుతున్నాను, అలాగుంటేనే కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ బాగుంటుంది అనమాట. ఇది మీ ఆప్షన్, ఇక్కడ ఎలా చేసుకోవచ్చు. సో నేనైతే వెదిపిన తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసేసి కొత్తిమీర వేసేసి కొద్దిగా హాట్ వాటర్ వేసి ఒక 2 మినిట్స్ పెట్టామనుకోండి కొద్ది గ్రేవీ కన్సిస్టెన్సీలా వస్తుందన్నమాట. చాలా టేస్ట్ ఉంటుందని నిజంగా చెప్తున్నా కదా. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీకు కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడు రాగి సంకట్లో కూడా బాగుంటుందండి. ఆఫ్టర్నూన్ రాగి సంకట్లో కూడా ట్రై చేశాను, చాలా బాగా అనిపించింది అనమాట. క్యారెట్ లేకుండా కూడా చేసుకుంటాం కదా, కొంత క్యారెట్ వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ డిఫరెంట్గా వస్తుందన్నమాట. సో రోటీస్లోకి పక్కన ఆనియన్ పెట్టుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. వేడిగా ఉన్నప్పుడు లూజ్గా ఉన్నా కానీ చల్లగైన తర్వాత కొద్దిగా గట్టిపడుతుంది అనమాట. మరి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఈ మధ్య అసలు కామెంట్సే రావడం లేదు, మళ్ళీ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు కామెంట్ చేస్తే నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.